జనసేనకు సంబంధించినటువంటి ఒక మహిళ ఆమె అధికార ప్రతినిధి అనుకుంటా, ఆమె ఏం మాట్లాడుతుందో ఒకసారి విన్నాం. వీళ్ళు ఇచ్చే పథకాల కంటే 10 ఇంతలు ఎక్కువగా గొప్ప పథకాలే ఉంటాయి తప్ప ఈ పథకాలను తీసేసే పరిస్థితి ఉండదు. వైసీపీ అనే పార్టీ ఇంకా కూడా మా టైంలో పథకాలు ఇచ్చా, మీ టైంలో పథకాలు ఇవ్వట్లా. నీ పథకాల వల్ల ఎవరు పైకి వచ్చాడు, ఎవరు బాగుపడ్డాడు? అది కరెక్ట్. ఎవరు పథకాల వల్ల ఎవరు బాగుపడ్డారు, ఎవరికి ఇచ్చారు, పథకాలు ఎవరికి బాగుపడ్డారు అంటే ఇప్పుడే అర్థమవుతుంది. పథకాలు అనేవి ఎవడు పైకి వచ్చాడు పథకాల వల్ల? పవన్ కళ్యాణ్ పైకి వచ్చాడు. విమర్శించి ఎవరు పైకి వచ్చారు? చంద్రబాబు నాయుడు పైకి వచ్చాడు. విమర్శించి ఎవరు పైకి వచ్చారు? నారా లోకేష్ పైకి వచ్చాడు. ఎంప్లాయ్మెంట్ మీకు దొరికింది, రాష్ట్ర ప్రజలకు కాదు. ఎంప్లాయ్మెంటు బతుకు తెరువు మీకు దొరికింది, రాష్ట్రంలో ప్రజలకి కాదు. అధికారం మీకు వచ్చింది, రాష్ట్ర ప్రజలకు రాలేదు. మీరు ఇచ్చినటువంటి హామీలు, సూపర్ 6 అమలు, లా అండ్ ఆర్డర్, లాలెస్నెస్, రాష్ట్రంలో శాంతి భద్రతల అత్యంత దుర్మార్గకరంగా శాంతి భద్రతల నాశనం. అట్ ది సేమ్ టైం రాష్ట్రంలో 1,43,000 కోట్ల రూపాయల అప్పు ఈ సంవత్సర కాలంలో జరిగింది. అంటే ఒక సంవత్సరానికి 1,50,000 కోట్ల రమారమి అప్పు అంటే 5 సంవత్సరాలకి మీరు అప్పు చేసేది, 5 సంవత్సరాలకి మీరు వర్స్ట్ కేసులో కనీసం 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేటువంటి ఒక దుర్మార్గకరమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తే ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? యువత ఎక్కడికి వెళ్ళాలి? ఈ సంవత్సర కాలంలో ఒక్క కంపెనీ కూడా తీసుకురాని మీరు అరే రాష్ట్ర ప్రజలకు ఏం మాట ఇవ్వగలుగుతారు? మీరు మీ ప్రెస్ మీట్లు పెట్టడానికి, పోటీ పడి ప్రెస్ మీట్లు పెట్టడానికి ఉన్నంత ఉత్సుకత, రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొచ్చామని చెప్పడానికి డబ్బాలు కొట్టుకొని మీడియాల ముందు కూర్చొని మాట్లాడటానికి ఉత్సుకత, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చే విషయంలో కానీ, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసే విషయంలో కానీ, ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చే విషయంలో కానీ, కొంత కంపెనీలు క్రియేట్ చేసే విషయంలో కానీ, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసే విషయంలో కానీ కనీసం పరిజ్ఞానం లేని ముఖ్యమంత్రి, మంత్రివర్గం రాష్ట్రంలో ఆర్థికంగా సంపద సృష్టిస్తా, జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదానికంటే 15,000 కోట్లు 15% ఎక్కువ ఇస్తా, ఏమంటే సంపద సృష్టించద్దామంటే 10 సంవత్సరానికి 1,50,000 కోట్లు అప్పు చేయటమా? సంపద సృష్టించమంటే ప్రజలకు అర్థం కావాలంట, ఆర్థిక పరిస్థితులు ప్రజలు అర్థం చేసుకోవాలి. 40 సంవత్సరాల రాజకీయవేత్త నువ్వేం చేసావయ్యా? 2024 సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటో నీకు తెలీదా? 2024 సంవత్సరంలో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశామని నువ్వు, మీ మీడియా, మేము మనమే కదా రోడ్డు మీద కూర్చొని ప్రతిరోజు ప్రజల మస్తిష్కాల్లో నుంచి ఒక దుర్మార్గకరమైనటువంటి ఆలోచన పెట్టింది. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం, శ్రీలంక అయిపోతుందని మీ TV5, ABN, మహా టీవీలోని కూర్చోనే కదయ్యా మాట్లాడింది మనం. మరి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పయిందన్న సంగతి మీకు తెలీదా? ఎలా సంపద సృష్టించాలో మీకు తెలీదా? సంపదను సృష్టించే ప్రజలకు ఎలా సంక్షేమ పథకాలు ఇవ్వాలో నీకు, పవన్ కళ్యాణ్కి తెలీదా? పోనీ పవన్ కళ్యాణ్ గారంటే ఆయనకి స్క్రిప్ట్ రాసి కట్టు ప్యాకప్ స్టోరీల్లో ఎక్కువ ఆయన బ్రతుకంతా అలాగే ఉంది కాబట్టి somehow we can justify. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలకి క్రెడిబిలిటీ ఉండదు, ఇచ్చే హామీలకి క్రెడిబిలిటీ ఉండదు, తీసుకున్న డెసిషన్స్కి స్టాండ్ బై ఉండదు. సో ఏ రోజు ఏ పార్టీతో కలుస్తాడో, ఏ రోజు ఎక్కడికి వెళ్తారో, ఏ రోజు ఏ మాట మాట్లాడతారో, ఏ రోజు నవ్వుతారో, ఏ రోజు ఏడుస్తారో, ఆయన ఎక్కడ పెరిగాడో, ఏం చదువుకున్నాడో ఆయనకి క్లారిటీ లేదు. సో క్లారిటీ లేని సందర్భంలో రాష్ట్ర ప్రజలకు కూడా ఒక క్లారిటీ ఉంది ఆయన మీద. బట్ 45 సంవత్సరాల సీనియర్ పొలిటీషియన్, ఈ దేశంలోనే ఎకానమీకి సృష్టికర్తని నేను, రంగరాజన్ కంటే కూడా సృష్టికర్తని అని చెప్పుకునే మీకు 2024లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి అవగాహన లేదా? 2024లో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పయింది. మరి 2024లో అధికారంలోకి వస్తే ప్రజలకి సూపర్ 6 అమలు ఎలా జరుగుతుంది అనేటువంటి దాని మీద ఒక స్పష్టత లేదా? ప్రజలకు మనం హామీలు ఇచ్చాము, దాని మీద నిలబడాలి. ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను చూసి మనకు ఓటేస్తే రేపొద్దున మనం నిలబెట్టుకోకపోతే మనల్ని చీటర్స్ అంటారు, మనల్ని బెగ్గర్స్ అంటారు, మనల్ని మోసం చేసినటువంటి మోసగాళ్ళు అని అంటారు. అవగాహన లేదా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద అవగాహన లేకుండా, రాష్ట్రంలో ఎంత ఇన్కమ్ వస్తుందో అవగాహన లేకుండా, రాష్ట్రంలో శాంతి పద్ధతి మీద అవగాహన లేకుండా, రాష్ట్రంలో అప్పెంత జరిగిందో అవగాహన లేకుండా, ఈ విధంగా దుర్మార్గకరమైనటువంటి సూపర్ 6 అమలు చేసేటువంటి విధానానికి ప్రజలు మాకు స్పష్టంగా మద్దతు ఇవ్వండి అని చెప్పి మద్దతు తీసుకొని ఈరోజు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం కాలం పరిపాలనని నేను ఖచ్చితంగా ఒక ఫ్రాడ్ రూలింగ్, ఇట్స్ నథింగ్ బట్ ఎ ఫ్రాడ్ రూలింగ్. ఇది ఖచ్చితంగా నయవంచన పరిపాలన చేసినటువంటి
కూటమి ప్రభుత్వాన్ని రేపు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మా కార్యకర్తలందరూ కూడా నయవంచన పరిపాలన 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ప్రతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు కూడా పాలాభిషేకం చేయమని మేము మా పార్టీ నుంచి పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం తీసుకున్నాం. నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, మీరు ఇచ్చినట్టుగా హామీ ఎవరెవరైతే ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీలని కొట్టారో చంపారో దళిత బిడ్డల మీద ఎవరైతే చేశారో ఒక స్పెషల్ ట్రిబ్యునల్ వేసి వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తానన్నావు. 1 ఇయర్ అయిపోయింది, హామీ ఏమైపోయిందని అడుగుతున్నాం. ఈరోజు డాక్టర్ సుధాకర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి మంత్రారాయ్ దగ్గర నుంచి డాక్టర్ అచ్చెన్న తదితరుల హత్యలకు కారణాలు కోర్టులో శిక్షలు పడే విధంగా చర్యలు ఏం చేశారు? డాక్టర్ సుధాకర్ కొట్టినటువంటి వాళ్ళని ఏం చేశారు? అచ్చెన్నను చంపినటువంటి వాళ్ళని ఏం చేశారు? ఈ రాష్ట్రంలో 436 మంది దళిత బిడ్డలు మారణ హోమం జరిగితే గత 5 సంవత్సరాల్లో మీరు ఏం సమాధానం చెప్పరు? దానికి స్పెషల్ ట్రిబ్యునల్ వేస్తావా? స్పెషల్ ట్రిబ్యునల్ ఎలా వేస్తావయ్యా? నువ్వు స్పెషల్ ట్రిబ్యునల్ వేస్తావంట. ఈ అదవ అడగగానంట ఆయన ఒప్పుకున్నాడంట. ఆయనంట ఇప్పుడు ఈ రోజున స్పెషల్ ట్రిబ్యునల్ వేసి వాళ్ళకి శిక్ష పడే ఏమైపోయింది? వెళ్ళి అక్కడ బూట్లు నాకండి, వెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి 1 ఇయర్ అయిపోయింది సార్, 1 ఇయర్ అయిపోయింది, మీరు నాకు హామీ ఇచ్చారు, లక్షల మందిలో నేను అడగగానే నాకు మీరు హామీ ఇచ్చారు కదా, రాష్ట్ర ప్రజల తరపున ఎస్సీ ఎస్టీలకు జరిగినటువంటి అన్యాయాల మీద ఒక ట్రిబ్యునల్ వేయమని అడగండి. కామన్ సెన్స్ ఉండదు, లీగల్ నాలెడ్జ్ ఉండదు, ట్రిబ్యునల్ అంటే ఏందో తెలీదు, కోర్టు అంటే ఏందో తెలీదు, ఎలా వేస్తారో తెలీదు, అసలు ట్రిబ్యునల్ వేసే అధికారం ఈయనకుందో లేదో తెలీదు. ఈ ట్రిబ్యునల్ ఎక్కడెక్కడో జరిగిన అంశాలన్నీ తీసుకొచ్చి ఎక్కడ ట్రిబ్యునల్ వేస్తే ఆ ట్రిబ్యునల్కి వ్యాలిడిటీ ఉంటుందో లేదో తెలీదు, దాని విధి విధానాలు తెలీదు. ఈయన మాట్లాడటం, ఆయన హామీ ఇవ్వటం, రాష్ట్ర ప్రజలు చెవులో పువ్వులు పెట్టుకున్నారనుకుంటారా? అందుకనే దాన్ని ఎవరన్నా తీసుకెళ్ళి డాక్టర్కి చూపించరా అన్నట్టు కాస్త చదువుకొని సావండి. చదువుకుంటే అర్థమవుతుంది మనకి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, రాష్ట్ర ప్రజలు మనం ఏ విధంగా అడ్రస్ చేస్తున్నామో, ముఖ్యమంత్రి స్థాయిలో మనం ఏ విధంగా మనం చేస్తున్నాం. మీరు కూడా చదువుకున్నారు కదా, 40 సంవత్సరాలు ఇంచుమించుగా రాజకీయాల్లో ఉన్నారు, 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, మీరు ఇచ్చినటువంటి హామీ అది ఇంపాసిబుల్లో పాసిబుల్లో మీకు తెలీదా? నేను మళ్ళీ అడుగుతున్నా, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తాం. నేను అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఎస్సీ ఎస్టీ పోస్టులు లాస్ట్ 1 ఇయర్లో బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేశారండి? రమారమి 2,40,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు బ్యాక్లాగ్ పోస్టులు ఉంటే గత 8 సంవత్సరాల నుంచి, గత 5 సంవత్సరాలు ప్లస్ గత ప్రభుత్వంలో కాకుండా మీరు 2019లో ప్రతి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి 90,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఏ ఒక్క బ్యాక్లాగ్ పోస్టు కూడా ఫిల్ చేయాల. ఈ సంవత్సరంలో 1 ఇయర్ పోస్టులు రమారమి 2,40,000 బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీలు ఉంటే ఈ 2,40,000 బ్యాక్లాగ్ పోస్టులు ఎప్పుడు ఖాళీలు ఫిల్ చేస్తారు? మీరు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బిడ్డల కోసం చేస్తున్నటువంటి సప్లై నిధులు కావచ్చు, బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ కావచ్చు, జీవో 3 పునరుద్ధరణ కావచ్చు, 50 ఏళ్ళకే పెన్షన్ కావచ్చు, జరిగిన దారుణాల మీద ఒక ట్రిబ్యునల్ కావచ్చు, ఒక్క హామీని కూడా నిర్వర్తించకుండా, ఒక్క మాట కూడా నిలబెట్టుకోకుండా, ఇచ్చినటువంటి ప్రతి ప్రామిస్ని తుంగలో తొక్కుంటా సంవత్సర కాలం పరిపాలన ఏం చేయాలి పవన్ కళ్యాణ్? ఉప ముఖ్యమంత్రి ఏం చేయాలి? ఏంది సంబరాలు జరుపుకోవాలా? ఇంటి ముందు ముగ్గులు పెట్టుకోవాలా? ప్రతి ఒక్కళ్ళు కూడా సంబరాలు చేసుకొని రాష్ట్రంలో అద్భుతమైన పరిపాలన కొనసాగుతుందని చేసుకోవాలి. దేనికి కొనసాగుతుంది?